ప్రశాంతంగా తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అన్ని సెంటర్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ లో కదలికలను గమనిస్తూ ఎగ్జామ్ హాల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు అందిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి అన్ని సెంటర్లను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్న ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ వసుంధరతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ బోర్డు పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అన్ని సెంటర్లలో కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ జరుగుతుంది. ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ నుంచి పూర్తి స్థాయిలో ఏ సెంటర్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ బయటి సైడ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా దగ్గరుండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తూ ఏదైనా తేడా ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్కు సంబంధించి ఇంటర్ బోర్డు సీనియర్ ఆఫీసర్ వసుంధర గారు ఉన్నారు. మేడం, ప్రధానంగా ఈ కంట్రోల్ రూమ్లో ఏ అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు, ఏ అంశాలను ఇక్కడ నుంచి గుర్తిస్తున్నారు? ఇప్పుడు పరీక్షలు అనేవి ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో ఒక ట్రాన్స్పరెన్సీతో జరగాలండి. అదే ఏ తల్లిదండ్రి అయినా ఏ విద్యార్థి అయినా కోరుకునేది. సో దాన్ని ఉద్దేశించే మేము ఇంటర్మీడియట్ బోర్డులో మాకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026కి 1495 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ అన్నింటిలో కూడా మినిమం ఒక 3 కెమెరాస్ని ఫిట్ చేయడం జరిగింది. ఒకటేమో గేట్ దగ్గర, అంటే పిల్లలు ఏ టైంకి వస్తున్నారు, తర్వాత ఎవరైనా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎగ్జామ్ టైంలో వస్తున్నారా అది మానిటర్ చేయడం కోసం. తర్వాత సెకండ్ వచ్చేసి గ్రౌండ్ అండ్ కారిడార్, అంటే ఎక్కడైతే గేట్ దగ్గర నుండి ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయ్యేటువంటి మాధ్యమం అయినట్టు ఉంటుందో అక్కడ ఒకటి. తర్వాత సిఎస్డిఓ రూమ్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ చేస్తామండి. అక్కడ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు ఎవ్వరు కూడా అసలు మొబైల్ వాడకం ఉండదు. క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయడమే కాదు, అసలు ఎగ్జామ్ మొత్తం కూడా ఎవ్వరు కూడా మొబైల్ వాడడానికి వీల్లేదు. అందులో ఉండేటువంటి అధికారులు కానీ అదేవిధంగా ఇన్విజిలేటర్స్ ఎవరు ఫోన్లు వాడడానికి లేదా మేడం? ఫోన్స్ వాడడానికి లేదండి. ఆల్ మొబైల్ ఫోన్స్ని అన్నీ కూడా ఒక లాకర్లో పెట్టేసి సీజ్ చేసేసి సిఎస్ గారు హ్యాండ్ ఓవర్లో ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఆ మొబైల్స్ని బయటకు తీసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ మొబైల్స్ వాడకం లేదు కాబట్టి నిజానికి ఒక సెంటర్ని అలర్ట్ చేసేటువంటి మెకానిజంలో ఈ సిసిఆర్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా ఒక హై పవర్ కమిటీ అనేటువంటిది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. దాని తర్వాత ఒక డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ కూడా ఉంటుందన్నమాట. ఆ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ వాళ్ళు, అంటే వాళ్ళు వెహికల్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటుంది, లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్స్ని కార్లోనే పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే ఏదైనా ఒక సెంటర్లో మనకి ఏదైనా విషయాన్ని మనం కనుక నోటిఫై చేస్తే ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీకి మేము చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఇప్పుడు ప్రతి స్క్రీన్లో ఇప్పుడు మొత్తం 35 స్క్రీన్స్ ఉన్నాయండి. ప్రతి స్క్రీన్కి ఒక నోడల్ ఆఫీసర్, అంటే ఒక లైబ్రేరియన్ ఉన్నారు, ఒక టెక్నీషియన్ ఉన్నారు. తర్వాత ప్రతి లైబ్రేరియన్ని కూడా మేము డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీలో వాట్సాప్ గ్రూప్లో పెట్టామన్నమాట. ఒకవేళ సెంటర్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటే డిఈసి వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఉదయం ఎగ్జామ్ పేపర్ ఏది, ఏ కోడ్ పేపర్ ఫైనల్ చేసామనేది తెలిసిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీరు ఈరోజు ఏం గమనించారు? ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్లో జనరల్గా ఏబీసీ అని 3 సెట్లు ఉంటాయండి. అవన్నీ కూడా స్టోరేజ్, అంటే డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్లలో స్టోర్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా ఆయా పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ చేర్చేశారు. పోలీస్ స్టేషన్లోనే ఈ అన్ని సెట్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ స్టేషన్ హౌస్ మాస్టర్, తర్వాత మా కస్టోడియన్ ఆధ్వర్యంలోనే ఆ పేపర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ హెడ్ ఆఫీస్లో మార్నింగ్ 6 o'clockకి సెక్రటరీగా డ్రా తీస్తారు. డ్రా తీసిన తర్వాత ఆ డ్రాలో ఏ సెట్ అయితే ఉంటుందో అది ఇమ్మీడియట్గా మా ఇక్కడ పోలీస్ అఫీషియల్స్ కూడా వస్తారు. మార్నింగ్ డ్రా టైంలో పోలీస్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మా హెడ్ ఆఫీస్ నుండి ఇంకొక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ రకంగా వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది విత్ రిగార్డ్ టు ద సెట్ నంబర్. తర్వాత ఆ సెట్ మాత్రమే పోలీస్ స్టేషన్లో కస్టోడియన్ గారు ఆయా చీఫ్ సూపరింటెండెంట్స్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు నిర్ణీత సమయంలో, కేటాయించినటువంటి సమయంలో ఆయా సెంటర్స్కి చేరుతారు. దెన్ దే విల్ ఓపెన్ ద క్వశ్చన్ పేపర్ ఆన్ టైం. వాళ్ళు మేము ఏదైతే నిర్ణీత సమయం కేటాయిస్తామో ఆ టైంకి క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారు. దెన్ దే విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ద ఆల్ ద ఎగ్జామినేషన్ హాల్స్ ఇన్ ద సెంటర్.
ఇది ప్రధానంగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశాం కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఇన్ టైంలో సెంటర్కు చేరుకోవడం ద్వారా పరీక్షను ప్రశాంతంగా రాసేందుకోసం అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే ఇంటర్ బోర్డు తీసుకుంటుంది. ఏమైనా తేడాలు ఉంటే ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి మేము అలర్ట్ చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాములు 10 టీవీ హైదరాబాద్.